సో నిన్న మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఏది 500 నుంచి 600 కోట్లకు సంబంధించిన ఒక టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దేనికోసం అంటే స్కూల్ పిల్లలకి, అంటే స్కూల్ పిల్లలు అంటే గురుకులాల్లో ఉన్న పిల్లలకి దాదాపు ఒక 24 వస్తువులతో కూడిన ఒక కిట్ని ఇవ్వబోతున్నారు. ఆ 24 9 కేటగిరీలో డివైడ్ చేశారు. ఆ 24 వస్తువులు ఏంటంటే ఈ షూలు కానీ, టైల్ కానీ, స్కూల్ యూనిఫామ్ 2 టైప్స్, వైట్ యూనిఫామ్, ఇక్కడ మనకు కనబడుతున్నది చూడండి, వైట్ యూనిఫామ్ అండ్ స్కూల్ యూనిఫామ్, స్కూల్ బ్యాగు, షూజు, సాక్స్లు, టై, బెల్ట్, కార్పెట్ అండ్ నోట్బుక్స్, ఇట్లా మొత్తం 24 వస్తువులతో జూన్లో ప్రారంభమయ్యే 2026-27 ఈ అకాడమిక్ ఇయర్లో వీటిని ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మంచి నిర్ణయమే, ఎవరు కాదనట్లేదు, అది ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. సో గతంలో ఎప్పుడు ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదు, ఇప్పుడు వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ టెండర్ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇందులో ప్రధానమైనది నోట్బుక్స్ టెండర్. ఈ నోట్బుక్స్ టెండర్ కానీ మిగతా టెండర్ ఎవరికి ఇవ్వబోతున్నారు? ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చూస్తే, టెండర్ నిబంధనలు చూస్తే చాలా దారుణంగా ఒక పెద్ద కాంట్రాక్టర్కి ఇది మొత్తాన్ని అప్పజెప్పే ఒక కుట్ర జరుగుతున్నది. తెలంగాణ నోట్బుక్స్ తయారు చేయడానికి ఒక హబ్గా ఉన్నది హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ. ఎన్నో పబ్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ. వాటన్నింటిని ఏ పబ్లికేషన్ కూడా దాదాపు 40-50 ఏళ్ళుగా 1947 నుంచి ఉన్న పబ్లికేషన్స్ కూడా, నోట్బుక్స్ తయారు చేస్తున్న కంపెనీలు కూడా ఈ టెండర్లో పాల్గొనకుండా గైడ్లైన్స్ పెట్టారు. మరి ఎంత అన్యాయం ఇది! దీన్ని ఎట్లా చేపట్టిరు? ఎవరు ఈ కాంట్రాక్ట్ అంటే ఈ టెండర్ పిలిచారంటే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టుకొని దాని ద్వారా ఈ టెండర్ల ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. మొన్న ప్రీ బిడ్డింగ్ మీటింగ్ జరిగింది. వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేసి ఒక అప్లికేషన్ ఇచ్చినారు. ఇది చాలా అన్యాయం, మాకు ఇది అన్యాయం జరుగుతుంది, తెలంగాణ బిడ్డలం మేమంతా, తెలంగాణలో మేము బతుకుతున్నాము, మమ్మల్ని కాదని ఎవడో ముంబై వాడికి, పూణే వాడికి, ఇంకో మెగా కృష్ణారెడ్డికి మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే మేమేమైపోవాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోట్బుక్స్ కట వాటర్ మార్క్ ఉండాలన్నట, ప్రతి పేపర్లో తెలంగాణ లోగో ఉండాలన్నట, నోట్బుక్స్కి ఇంకేదో ఉండాలన్నట, ఇట్లా రకరకాల కండిషన్స్ పెట్టారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాడు, కంపెనీలు తీసుకొస్తాం 4th సిటీలో అంటున్నాడు, చిన్న కంపెనీలను మేము పైకి తీసుకొస్తాం అంటున్నాడు. ఇప్పుడు ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మరి అవి ఎట్లా బతకాలా? సో ఇప్పుడు మొన్న మనం మొబైల్కి సంబంధించిన టెండర్ ఒకటి చూసినాం. అది కూడా సేమ్ ఇట్లాగే ఓపెన్ టెండర్ లాగే కనబడుతుంది. కానీ రకరకాల కఠినమైన నిబంధనలు పెట్టి చిన్న కంపెనీ వాళ్ళని ఆ టెండర్ లేకుండా చేస్తారు వీళ్ళు కావాలని. మొన్న సీతక్క మాట్లాడుతున్న, ఇది ఓపెన్ టెండర్, ఇది ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. నువ్వు పెట్టిన కండిషన్స్ ఏందమ్మా? నువ్వు పెట్టిన గైడ్లైన్స్ ఏంది? బయట 8,000-9,000 దొరికే ఫోన్ 11,600కి కొన్నారు వీళ్ళు ఒక కంపెనీ దగ్గర, సంగీత మొబైల్స్ ఏదో కాంట్రాక్ట్ సంస్థను పెట్టి. సో వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఇక నిన్న వచ్చినటువంటి టెండర్ ప్రాసెస్ ఇది. సారీ, వీళ్ళు అప్లై చేసి వీళ్ళు కంప్లైంట్ చేసినారు, రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, చాలా నిబంధనలు తప్పుగా ఉన్నాయి ఇందులో, సో దీన్ని మార్చాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సరే రండి, మైక్ ఏది, రండి మీరు కూడా రండి, ఎవరెవరు వస్తున్నారు, కమ్. సో వీళ్ళు నోట్బుక్స్ తయారు చేసేటువంటి ఈ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు దాదాపు 1947-48 నుంచి తెలంగాణలో, హైదరాబాద్లో నోట్బుక్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ కాంట్రాక్ట్కి, ఈ టెండర్ వేయడానికి వీళ్ళు ఎలిజిబుల్ కాదు. మరి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవడో ముంబై వాడు, పూణే వాడు, ఎవడో, ఎందుకంటే వీళ్ళకి ISO మార్క్ ఉండాలని వీళ్ళకి ఒక నిబంధన పెట్టారు. అండ్ ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నరేందర్ రావు. ఓకే. నిన్న మీరు మాట్లాడినారు కదా, ఇప్పుడు ఆర్క్ బర్డ్ పబ్లికేషన్స్, మీరండి? SHH Pro Prints. SSH Pro Prints. ఓకే. ఓకే, బంధు ఎంటర్ప్రైజెస్, బన్ను. సో మీరంతా నోట్బుక్స్ ఏనా? ఆల్ అందరు. సో ఎన్ని నోట్బుక్స్ తెలంగాణలో? హైదరాబాద్లో 70 యూనిట్లు ఉన్నాయండి. 70 యూనిట్స్ ఉన్నాయి ఓన్లీ ఇన్ హైదరాబాద్? ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఓకే, 70 యూనిట్లు ఉన్నాయి. సో ఇదే నోట్బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎర్లియర్ TGTPC వాళ్ళు తీసుకొని, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది తీసుకొని మాకు వాళ్ళు పేపర్ ప్రొక్యూర్ చేసి మాకు కన్వర్షన్కి మాకు ఇచ్చేది. ₹3-4 రేట్ ఇచ్చేది. అందులో మాకు ఒక 8.5 మిగిలేదు. సో ఒక్కొక్కరు 10 లక్షల నోట్బుక్లు, 15 లక్షల నోట్బుక్లు మా కెపాసిటీని బట్టి మేము చేసేది. సో ఈసారి TGTPC కూడా క్యాన్సిల్ చేశారు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇచ్చేది ఇదే కాంట్రాక్ట్.
తీసి Same contract. సేమ్ కాంట్రాక్ట్ ఇదే. వీళ్ళు టీజీటీపీసీ అన్ని ఆర్గనైజేషన్స్ సప్లై చేసేది. టీజీటీపీసీ తీసుకొని మాకు ఇచ్చేది పేపర్ మాకు ఇచ్చేది, మేము కన్వర్షన్ చేసి ఇచ్చేది అంతే. అంతే జస్ట్ 4 రూపాయలు 5 రూపాయలు ఇట్లా ఇచ్చేది. మాకు ₹1 అటన మిగిలేదు బుక్. అది మాకు సంవత్సరం మొత్తం మాకు నడుస్తుంది అనమాట. ఓకే. కొన్ని వేల ఫ్యామిలీస్ దీని మీద ఉన్నాయి. ఇది కాటేజ్ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్. మన చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా అందరు మన దగ్గరకు వచ్చి చేయించుకుంటాం. ఓకే. కర్ణాటక బార్డర్స్, మహారాష్ట్ర, ఒరిస్సా. మన హైదరాబాద్కి వస్తారా? హైదరాబాద్కి వచ్చి చేయించుకుంటాం నోట్బుక్స్. వి గివ్ వెరీ కాంపిటేటివ్ రేట్, నెంబర్ 1. సో సేమ్ థింగ్ ఈ యొక్క గ్రూప్ ఎవరైతే దీని వెనకెంబడి ఉన్నారో టెక్స్ట్ బుక్ ప్రెస్ కూడా ట్రై చేసిర్రు వాళ్ళు మొత్తం తీసుకుందామని చెప్పి. ఓకే. అక్కడ ఉన్న అఫీషియల్స్ బాగా ఎదిరిచ్చింది. యోగితా రాణా సెక్రటరీ మేడం, డైరెక్టర్ గారు, మరి కమిషనర్ గారు, మేము టెక్స్ట్ బుక్స్ కూడా ఇట్నే కన్వర్షన్ చేసి ఇస్తాం. 65 మంది ఉన్నాం టెక్స్ట్ బుక్స్. సో వాళ్ళకు కూడా ఈ పేపర్ ఏదో వాటర్ మార్క్ పెట్టాలి, ఇది చేయాలి, మింగుదామని ట్రై చేసిండ్రు. వీళ్ళు ఖచ్చితంగా వద్దు అని చెప్పేసి ఇచ్చేసిండ్రు. టెక్స్ట్ బుక్స్ రెడీ అయిపోయినాయి, సప్లై కూడా అయిపోయినాయి. ఇది ఇప్పటివరకు ఇంకా టెండరింగ్లోనే ఉన్నది. ఏది టెక్స్ట్ బుక్స్ మీరే చేసిరా? టెక్స్ట్ బుక్స్ అందరం నోట్ బుక్స్ చేస్తాము, టెక్స్ట్ బుక్స్ చేస్తాము. ఓకే. అది కంప్లీట్ కూడా అయిపోయింది. జిల్లాలకు కూడా స్టాక్స్ వెళ్ళిపోయినాయి. ఇది ఇంకా టెండర్ ప్రాసెస్లోనే ఉన్నది. అది వాళ్ళు అప్పుడే జనవరిలో ఉన్నాయి. వాళ్ళు గ్రహించారు ఇదేదో పెద్ద ఇది ఉన్నది, బుక్స్ రావు అని. వాళ్ళు 10 మందిని కనుక్కున్నారు. మమ్మల్ని మా సొంటలను పిలిచి కనుక్కున్నారు. కనుక్కొని వాళ్ళు ఈ ప్రాసెస్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి గత 50 ఏళ్ళ నుంచి ఎట్లా నడుస్తుందో అట్నే చేసిండ్రు. ఈ నోట్బుక్ది కూడా నాతోని 3-4 సార్లు మీటింగ్లు అయినాయి. పిలిచిండ్రు. ఎవరు పిలిచినారు మిమ్మల్ని? డిపార్ట్మెంట్లో సబ్జెక్ట్ సాచి ఘోష్ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పిలిచి అడిగిండు. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. సార్ ఇది ఒక్కరు చేసేది కాదు, ఇది వాటర్ మార్క్ అనేది కాదు. ఒక 20 మందికి ఇచ్చేస్తే మీకు ఇన్ టైం పుస్తకాలు అందుతాయి. ఓకే. అది నా అడ్వైజ్ ఇచ్చేసిన. టీజీటీపీసీ టెక్స్ట్ బుక్ ప్రెస్కి ఇవ్వమన్నా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్కు. ఓకే. సెట్విన్కి ఇవ్వమన్నా, ముగ్గురికి వంచమన్నా. నా లెటర్లో ఉన్నది, ముగ్గురికి ఇవ్వమని కూడా ఇచ్చిన. ఇప్పుడు ఈ ముగ్గురికి ఎవరికి ఇవ్వకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి మొత్తం ప్రైవేట్ వాడికే. ఫస్ట్ సర్వశిక్ష అభియాన్ నవంబర్లో ఇచ్చిండ్రు. ఏది టీజీటీపీసీకి. అది వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. అది ఇప్పుడు ఈ మంత్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. మ్యాక్సిమం బై May 15th. అది వాళ్ళు నవంబర్లో ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇంట్లో ఇరకలే. ఈ మిగతా డిపార్ట్మెంట్స్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఈ ప్రాజెక్ట్ మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఇండెంట్స్ తెప్పించుకొని ఇచ్చిండ్రు. మెయిన్గా ఇంట్లో ఒకటి అసలు మిషనరీ అడగలేదండి. మాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. టోటల్ వాల్యూ ఎంత? వాల్యూ టెండర్ వాల్యూ కూడా లేదా? ఇవ్వలేదు. మేము ఈఎన్డీని పట్టుకొని మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఈజ్ అబౌట్ 125 crores. ఇదే వరకు టీజీటీపీసీ ఇప్పుడు ప్రెసెంట్ రేట్లా సప్లై చేస్తున్నది సర్వశిక్ష అభియాన్కు 60 కోట్లకు చేస్తుంది. సేమ్ క్వాంటిటీ రేట్స్. 125 కోట్లు ఎట్లా? ఏ లెక్కన? మేము ఈఎండీని పట్టుకొని మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఎందుకంటే టెండర్ వాల్యూ ఇయ్యలే అలా. ఇప్పుడు 125 కోట్లతో అందరు పిల్లలకి ఇవ్వడం కూడా కాదు కదా. దాదాపు 500-600 కోట్లు కావాలనుకుంటాను నేను కూడా. నోట్బుక్స్ కు 120. ఓన్లీ నోట్బుక్స్. ఓకే. సో మాకు మెయిన్ ప్రాబ్లం ఏడొచ్చిందంటే సీఎం గారు మాకు టైం ఇచ్చిన, మాకు ఎందుకంటే మినిస్టర్ సీఎం గారు ఎడ్యుకేషన్, వారి దగ్గరికి మాకు ఏ ఆస్కారం లేదు. మాకు వేరే మినిస్టర్స్ ఉంటే సేమ్ థింగ్ టీజీటీపీసీ ఇండస్ట్రీస్ మినిస్టర్ దగ్గర కూడా వీళ్ళు ట్రై చేసి మొత్తం తీసుకుందామని. మేమందరం పోయి మినిస్టర్ గారి దగ్గరకు పోయి చెప్పినాం, సార్ ఇది ఇట్లయితుంది అని చెప్పేసి వారు ఇవన్నీ చూసి శ్రీధర్ బాబు గారు చూసి ఆర్డర్ క్యాన్సిల్ చేసేసి వాళ్ళకి ఇచ్చింది కూడా ఆల్మోస్ట్ రిజిస్టర్లు ఇవన్నీ ఉంటాయా? లేదు, సేమ్ నోట్బుక్సే. అది సర్వశిక్ష అభియాన్ ఆర్డర్ అంటే అది కూడా వాళ్ళు చేస్తే శ్రీధర్ బాబు గారు గ్రహించి మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, సార్ దీని పరిస్థితి ఇది అని చెప్పినాం. చెప్పినందుకు వారు గ్రహించి మీటింగ్ పెట్టి ఎండీని అందరిని పిలిచి అసలు ఏంటిది ఇది, వాట్ ఈస్ దిస్, వాటర్ మార్క్ ఏంది, ఇదేంది అని చెప్పేసి క్యాన్సిల్ చేసి మీరు వాటర్ మార్క్తో ప్రైస్ ఇంక్రీజ్ కూడా ఉంటుంది అంతే కదా. వాటర్ మార్క్ 5 రూపాయలు పర్ కేజీ ఉంటుంది. ఆ 5 రూపాయలను చూపెట్టి వీళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. ఎందుకంటే బయట దొరకదు, ఆ కంపెనీలతో టైఅప్ అయ్యింది. ఇప్పుడు ఈ వాటర్ మార్క్ వేసే అంటే ప్రతి పేజీకి వాటర్ మార్క్ ఏముండాలి అందులో? తెలంగాణ మన మ్యాప్ ఉండాలి, అది లోగో అది ఇచ్చింది. అది డిస్టర్బెన్సే కదండి పిల్లలకి. అక్కడికి వచ్చారు పల్సగా అయితే పేపర్ వైట్ పేపర్ లో ఇంకా వాటర్ మార్క్ ఉంటే అది పెద్ద డిస్టర్బెన్స్ కదా రాష్ట్రం. అది గవర్నమెంట్ నిర్ణయించుకున్నది. అయితే మాకు మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే వాటర్ మార్క్ చేసే మీ దగ్గర అది డాండీ చేసేందుకే 30 days పడుతుందండి. ఇప్పుడు టెండరే ఫైనల్ కాలే.
టెండరే ఫైనల్ కావాలి, మళ్ళీ పోస్ట్ పోన్ చేసి కదా నిన్న 17th అయింది. 17th అయింది. 13th నుంచి 17 అయినా 17th అయ్యి ఫైనల్ అయ్యే వరకు ఏప్రిల్ ఎండ్ అవుతుంది. మే 1st ఆర్డర్ ఇచ్చినా కానీ మే 1st నుంచి 30 days పడుతుంది. డాండీ అనేది తయారు చేయాలంట, వాటర్ మార్క్ మిషన్ ఎవరు చేయాలన్నా. ఓకే. సో అంటే మే 30th మీకు డాండీ తయారవుతుంది. పేపర్ తయారయ్యే వరకు ఇట్ విల్ టేక్ మినిమం 45 days. అంటే జూలై ఎండ్ వరకు అవుతుంది పేపర్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా అయ్యి సప్లై అయ్యే వరకు మీకు అక్టోబర్ అవుతుంది. అందుకోసం వీళ్ళు ఏం చేసిరంటే 16 weeks టైం ఇచ్చారు ఆ సప్లయర్కు. 16 వారాలు 16 వారాలు 2 వారాలకు 1%. ఇక్కడ రేటు డబల్ అయింది. 16 weeks టైం ఇచ్చిండ్రు. అసలు పిల్లలకు నాకు మెయిన్ అండి, టెక్స్ట్ బుక్ లేకున్నా ఒక బుక్ పెట్టుకొని టీచర్ నోట్ రాయించవచ్చు, బోర్డు మీద రాసి నోట్స్ రాసుకోమంటారు. అసలు నోట్బుక్లో లేకుంటే క్లాస్ ఎట్లా నడుస్తుంది? అవును. అయితే నేను మొన్న మీటింగ్లో నేను అడిగిన, అసలు నోట్బుక్ లేకుంటే క్లాస్ ఎట్లా నడుపుతారు? ఇప్పుడు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అని కూడా 15 మంది ఆఫీసర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్. ఒక కంపెనీ ఇంత మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉందా? సమస్యనే లేదు. ఐఎమ్ ద బిగ్గెస్ట్. నేనే చేయలేదు. పోతారేమో వేరే రాష్ట్రాలు తిరిగి మొత్తం అంతా collect చేస్తారేమో. మన తెలంగాణలో ఈ పని కాదు, ఇది బయటనే చేస్తారు, బయట నుంచే సప్లై అవుతుంది. కానీ అది కూడా మీకు ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ వరకు సప్లై అవుతుంది. ఇది గ్యారంటీ ఇస్తాను నేను. అంటే నా 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అది అందులో రాసిన యూనిట్లో కూడా పర్టికులర్గా మాకు మంత్రి గారు మాకు టైం ఇస్తే వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మాకు అక్కడికి అప్రోచ్ లేదు. ఇప్పుడు ఈ క్లాస్మేట్ ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకు కూడా లేదు. ఎలిజిబిలిటీ వాళ్ళ క్లాస్మేట్ లేదు, నవనీత్కి లేదు, అప్సరా నోట్బుక్స్ ఉన్నది, మళ్ళీ క్యామ్లిన్ నోట్బుక్స్, కంపెనీలు దే ఆర్ ఎక్స్పోర్టర్స్, బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ఏషియా. వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ తీసి పడేసారు. సో దిస్ ఈజ్ అంటే నేను అనేది ఏంటంటే మాకు మంత్రి గారితో ఉంటే శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోయి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కాదు పెద్ద కంపెనీలే కదా, వాటికి ఎందుకు ఎలిజిబుల్ లేదు? ఏ కండిషన్? ఓన్లీ వాటర్ మార్క్ ప్లస్ ఈ 45 days, ఈ 40 పెద్ద కంపెనీలు ఏంటంటే టైం షెడ్యూల్ కూడా చూసుకుంటారు. మేము చేయలేము 45 రోజులలో. ప్లస్ వాటర్ మార్క్, ఎందుకంటే ఎవ్రీబడి బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంటుంది కదండి. బ్లాక్ లిస్ట్ కావాలి, లేకుంటే మీరు మాకు సపోర్ట్ చేయకపోతే వడ్డించోళ్ళు మాకు ఉండాలి. వడ్డించోళ్ళే మీరు అగెనెస్ట్ ఉంటే మేము ఏం సక్సెస్ కాగలుగుతాం? మాకు పెడతారా తిండి? మాకు మాకు మంత్రి గారు టైం ఇస్తే ఆ సక్సెస్ అయితే. ఇది మధ్యవర్తులు ఎవరో మొత్తం ఇది చేస్తున్నారండి. అంతే. మంత్రి గారి దృష్టికి మేము తీసుకపోతే ఒక్క సెకండ్ లో కన్విన్స్ అవుతాడు. ఒకటే ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ మురళి గారి దగ్గరికి వెళ్ళకపోయినారు? ఎవరు టైం ఇస్తలేరు. మొన్న 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు నేను క్వశ్చన్ వేసిన ఒకటి, నోట్బుక్లు సరే మీరు కండిషన్ పెట్టిర్రు, నోట్బుక్లు మీరు అందజేయకుంటే మీకేం పెనాల్టీ వేయాలని అడిగిన నేను. అంతే కదా, మరి మీ మీద మీరు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు? ఇప్పుడు పేరెంట్ ఏం చేస్తాడంటే సరైన టైంకి నోట్బుక్ రాలేదు, బాబు ఒత్తిడి పెడుతుంటాడు పేరెంట్ మీద, ఎంబడే ఇప్పిస్తాడు. స్కూల్ క్లాసెస్ స్టార్ట్ అయింది, నోట్బుక్ లేదంటే ఏం చేస్తారు పేరెంట్? ఎంబడే ఇప్పిస్తారు. పోతే 1000 రూపాయలు 2000 పోయినాయని చెప్పి తెచ్చి ఇప్పించేస్తారు. మరి ఆ నోట్బుక్స్ ఎవరికి ఇస్తారు? ఆ బాబుకి ఇవ్వాల్సినవి. అది ఆ దేవునికి ఎరగనండి. అది ఇప్పుడు ఎందుకంటే ఇది చేసుడే యూనిట్లను మమ్మల్ని రోడ్డు మీద వేస్తున్నారు, పిల్లలను కూడా రోడ్డు మీద వేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, 24 ఐటమ్స్ గవర్నమెంట్. ఈ 24 ఐటమ్స్ ఉన్నాయి కదా, 9 కేటగిరీస్. ఇవన్నీ ఒక్కరే టెండరా లేకపోతే సపరేట్ టెండర్? సపరేట్. అందులో కూడా మేము మీటింగ్ లో అబ్జర్వ్ చేసినాము. సపోజ్ ఒకటి ఉన్నది చూడండి, బ్యాగ్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్స్, టైస్, ఇదంతా డిఫరెంట్ పీపుల్ అంట తయారు చేసేది. అవునవును. సో అదంతా ఒక తయారు చేస్తాడు, షూ ఎందుకు చేస్తాడు? చేయడు. అది కూడా చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ అయినాయి. సో ఇవన్నీ ఏంటంటే సార్, నేను అనుకునేది ఏంటంటే మధ్యవర్తులు ఎవరో బ్రోకర్లు. ఇక్కడ స్కూల్ బ్యాగ్ తయారు చేసే ఇండస్ట్రీస్ పాపం 50 ఉన్నాయి. ట్రంక్ బాక్సులు 100 మంది ఉన్నారంట. అది వాళ్ళు చెప్తున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళైతే మాకు 2 ఏళ్ల నుంచి మాకు పేమెంట్ కూడా ఇవ్వలేదు. మేము 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి, మేము ప్రతి మండలంలో ఉన్నాం. మేము మీ నోట్బుక్స్ తో పాటు వీళ్ళది కూడా అదే పరిస్థితి. అందరిది వాళ్ళ గైడ్ లైన్స్ కూడా వేరే. ఎవ్రీవన్ ఈవెన్ మఫత్ లాల్ వాళ్ళు కూడా పెద్ద కంపెనీలు కూడా వచ్చి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసిండ్రు, ఆన్సర్స్ ఎవరు ఇస్తలేరు. అసలు ఆన్సర్ ఇస్తలేరు. సో మాకు ఏంటంటే ఇది కనుక్కున్నది చేసింది, మంత్రి గారు మాకు టైం ఇస్తే మంత్రి గారి వరకు ఇది పోతలేదు. ఒకసారి మన పాత సీఎం గారి దగ్గర కూడా కొంతమంది ఉండేది, పోనీయకపోయేది, అస్సలు పోనీయకపోయేది. ఇప్పుడు ఈ మన సీఎం గారి దగ్గర ఉంది కదా, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మాకు అప్రోచ్ లేదు. పోయినాం, అప్రోచ్ అయినాం, కానీ
మేము చిన్నోళ్ళం కదండి. సరే ఇప్పుడు cottage ఇప్పుడు industry. మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకు ఎవరికైనా అప్పచెప్పారు అనుకుందాం ఇదంతా కాంట్రాక్ట్ ఎవరికి అప్ప చెప్పినా సార్ ఇండియాలో చేయలేరు. చేయలేరు. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, మాది 80 ఏళ్ళ కంపెనీ, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకున్నది. విత్ వాటర్ మార్క్ అంటారు కానీ వితౌట్ వాటర్ మార్కే సప్లై చేస్తారు, అది కూడా చెప్తాను. దట్ ఐ అష్యూర్ యూ. నేను కావాలంటే నా బిజినెస్ కూడా వదులుకుంటా నేను. ఎందుకంటే సార్ ఇది 100 మంది ఒక్కొక్క దగ్గర 50 మంది బతుకుతున్నారు, కొన్ని వేల ఫ్యామిలీలు ఇప్పుడు రోడ్డు మీద పడతాయి. అవును. అది సీఎం గారి దృష్టికి పోతే మాత్రం ఈ విల్ టేక్ యాక్షన్. అన్ని ఫైబర్ క్యాసిల్ ఏదో కంపెనీ, ఫైబర్ క్యాసిల్ అనే కంపెనీ బాంబేలో వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు నిన్నను. దీని వెనకంబడి మెయిన్ గా ఉన్నది ఇప్పుడు బాఫనా అని ఉన్నాడు సార్, పూనాల బాఫనా. బాఫనా బాఫనా PP బాఫనా బాఫనా ప్రఫుల్ బాఫనా. ఆయన ఇట్నే కండిషన్స్ పెట్టి కొన్ని స్టేట్లలో ఆర్డర్లు కొట్టేసింది. ఎవరు ఆయన అసలు? ఆయన పేపర్ సప్లయర్. ఓకే, ఈజ్ ఎ పేపర్ సప్లయర్. ఆ మిల్లతో టైఅప్ అవుతారు. ఆ మిల్లు కూడా మాకు లెటర్ ఇయ్యారు. ఇప్పుడు కండిషన్ ఏం పెట్టిందంటే ఇలా మేము ఆథరైజేషన్ లెటర్ మిల్ నుంచి తీసుకొని ఇలా టెండర్లో పెట్టాలి. ఆ మిల్లు మాకు ఇయ్యారు. ఉన్నారే 3-4. సార్ ఒకటి టీఎన్పిఎల్ ఏమని ఆథరైజేషన్ ఈయన చేయగలుగుతాడనా? మేము సప్లై చేస్తాం, ఈయనకు మేము సప్లై చేస్తాం అంతే. సో ఇప్పుడు పర్టికులర్గా ఇది ఏంటంటే టీఎన్పిఎల్, మన టీఎన్పిఎల్, ఐటీసీ, జేకే పేపర్, బిర్లా పేపర్, మన సిర్పూర్ పేపర్ మన తెలంగాణలో ఉన్నది. సిర్పూర్ పేపర్, ఏపీ పేపర్ మిల్, ఇంటర్నేషనల్ పేపర్ మిల్, శేషసాయి పేపర్ మిల్ ఇండియాలో టాప్. అంటే 98% ఆఫ్ ద పేపర్ ప్రొడక్షన్ వీళ్ళే చేస్తారు. వాళ్ళకి అవకాశం లేదు, అసలు లేదు. ఇప్పుడు వాందేవాడు ఆ ప్రఫుల్ బాఫనా అది ఉన్నది ఒకటి చిన్న కంపెనీలు. వెనకటి వాటర్ మార్క్ కంపెనీస్ శ్రేయాన్స్ అని ఒకటి ఉంటుంది, సాత్య పేపర్ మిల్ అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి కేఆర్ పల్ప్. ఎక్కడ ఉన్నాయి వాళ్ళే? అన్ని నార్త్ ఇండియా, పంజాబ్ లో. వాళ్ళకి ఇక్కడ లింక్ ఏందో మరి. లింక్ ఇదే బాఫనా. ఇక్కడ లోకల్లో ఒక ఏజెంట్ ఉన్నాడు కదా వాళ్ళకు. ఎవరైనా అది ఉన్నాడు ఏజెంట్. మీరు నిన్న చెప్పారు కదా సార్ పేరు రమేష్ జైన్. మీరు ఎట్లా రమేష్ జైన్ ఆయన ఏజెంటా? ఎస్, ఆయన రమేష్ జైన్ ఈజ్ ఎ బ్లాక్ లిస్టెడ్ పర్సన్. ఓ కంప్లీట్ గా ఆయన 30 ఏళ్ళ నుంచి అన్ని ఈ పనులే చేస్తాడు. కంప్లీట్ గా ప్రతి దగ్గర పోయి ఈ పనులే చేస్తాడు. సరే ఏం చేసినా వాళ్ళు బిజినెస్ చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. మిషనరీ లేకుంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తారా సార్? వాళ్ళు మిషనరీ కూడా ఇంట్లో చేయలేదు, పిల్లలకు అందవు. నేను అది పాయింట్ టు పాయింట్ ఇచ్చిన. అసలు నేను గవర్నమెంట్ 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, 3కి ఇచ్చేయండి, ఇన్ టైం అని వస్తాయి పిల్లలకి, ఇన్ టైం అని వస్తాయి నోట్బుక్ నుంచి రిక్వెస్ట్ చేసుకున్నాం. అంటే మాకు డైరెక్ట్ కాదు సార్, మీరు 3 డిపార్ట్మెంట్లు నేను డైరెక్ట్ ఇచ్చిరా ఇవ్వండి, మాకు ఎలిజిబిలిటీ ఇవ్వండి, మేము ఆర్డర్ తీసుకొని మేము చేస్తాం. ఇప్పటికీ మేము చేయగలుగుతాం. 10 మంది కాదు, ఒక్కళ్ళం అయితే చేయలేరు. 10 మంది ఒక్కొక్కరు ఉన్నది 55 కోట్ల ఆర్డర్ సార్. అది దాన్ని ఎన్ని కోట్లకు చేస్తారో, ఎందుకంటే ఎస్టిమేటెడ్ వాల్యూనే ఇవ్వలేదు. సో సీఎం గారికి కూడా ఇది దృష్టికి మీరు తీసుకెళ్లాలి వారికి, ఎందుకంటే వారు టైం ఇవ్వాలి. ఇది ఎవరు ఉన్నారు దీని వెనకంబడి ఎంక్వైరీ చేపియాలి. ఇప్పుడు నాతో పాటు బాఫనా, రమేష్ జైన్ వీళ్ళిద్దరిని కూర్చోబెడితే మొత్తం అంతా బయటకు వస్తుంది. ఇంటే మన ఫోన్ ట్యాపింగ్లు ఎన్ని తీసి వాళ్ళ రికార్డ్ అంతా తీస్తే ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు, గవర్నమెంట్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నది, అది పెద్ద మిస్టరీ కదా. అదే సార్ ఇప్పుడు ఎవరు బిగ్ పర్సనల్ మా నోట్బుక్ లో మాత్రం ఈ 2 తలకాయలు ఉన్నాయి, మిగతా మాకు ఐడియా లేదు. ఇలా 100% సార్. ఒకటి మా యూనిట్లు అంతా మేము రోడ్డు మీద పడతాము, మాతో పాటు పిల్లలు కూడా పడతారు, వాళ్ళకు కూడా నోట్బుక్లు రావు. మేము పోతున్నాము సరే, మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతాం, మా యూనిట్లు వెళ్ళిపోతాం, ఇక మేము బతకలేము ఇక్కడ. ఎందుకంటే మా 50-60 మంది బతుకుతుంటారు ప్రతి యూనిట్లా. సో మేమే ఇక పక్క రాష్ట్రాలకు వచ్చి వస్తాం. ఇప్పుడు పిల్లలు ప్రైవేట్గా బయట కొనుక్కున్నప్పుడు మీ నోట్బుక్స్ బయట కొనుక్కోవడానికి అవకాశం ఉంటుండే. ఇప్పుడు వాళ్ళు అక్కడ కొన్నారు, గవర్నమెంట్ ఎవడో నార్త్ తోడు ఎవడో తెచ్చిన తీసుకోవడం వల్ల మీకు కూడా గిరాకీ ఉండదు కదా సార్. మాకు గిరాకీ పోయింది, ఫ్రీ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చినప్పటి నుంచే మాకు పోయింది. ఓకే, మేము కన్వర్టర్లో పోయినాం, మ్యానుఫ్యాక్చరర్లో పోయి మేము కన్వర్టర్లో పోయినాం. మేము వివర్ ఎర్లియర్ మా బ్రాండ్ ఉండేది, మేము అమ్ముకునేది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫ్రీ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి అయితే టోటల్ ఓపెన్ టోటల్. లేపాక్షి ఏమైంది? లేపాక్షి నోట్ అదే లేపాక్షి టీజీటీపీసీ వాళ్ళకి ఇచ్చేది, గోల్కొండ వాళ్ళకే ఇచ్చేది, వాళ్ళకు కూడా ఇస్తలేరు. ఓకే, సరే వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ దాంట్లో కూడా ఈ పేపర్ది అయింది. అయితే శ్రీధర్ బాబు గారి దగ్గరికి మేము పోయినాం, అందరం చూసిండు, చేసి 1,05,000 రూపాయలు వాటర్ మార్క్ పేపర్ టెండర్ వేసిరండి. మేము చెప్పినాక శ్రీధర్ బాబు గారు పిలిచి మీటింగ్ పెట్టి చేస్తే మళ్ళీ ఇప్పుడు టీఎన్పిఎల్ ఇండియాస్ బిగ్గెస్ట్ పేపర్ మిల్ 85,000 వేసింది. 20,000 అంటే 16 కోట్లు దాంట్లోనే మిగిలినాయి పేపర్లనే గవర్నమెంట్. మీరు పోకపోయింటే 16 కోట్లు అంతే గోవిందా అంతే. అదే సార్, అంటే ఇప్పుడు మాకు సీఎం గారు టైం ఇవ్వాలి సార్, లేకుంటే సీఎం గారి తరఫున ఎవరినన్నా మాకు ఇప్పుడు చెప్తే పొలిటీషియన్ చెప్తే వారికన్నా పోయి మేము ఎవరికి చెప్పుకోవాలి, అంత అఫీషియల్సే ఉన్నారు. ఎవరు విన్నారు? మీరు పోయా ధర్నా చేస్తుంటే మిగిలింది అంతే. ధర్నా చేయం సార్, ఇక మేమే షిఫ్ట్ అయిపోతున్నాం, ఇక మేము ఇక్కడ ఉండలేము. అంటే వెనకట రజాకారులు, మా పెదనాన్న మా ఫాదర్ వాళ్ళు రజాకారులు ఇట్నే దాడి చేస్తే
వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోయినట, పోయి 2 years ఆడు ఉన్నారంట. ఉమ్. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. అదే. ఇక ఇప్పుడు కూడా మేము ఈ నుంచి వేరే స్టేట్లలో పోయి పెట్టుకోవాలి, మా దుకాణాలు మా కంపెనీలు పెట్టుకోవాలి. వీడంతా మళ్ళీ అందరికి పిలిచి చిన్నోళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ మేము వాపస్ రావాలి. అంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఫర్ అస్. యా. ఒకటి అంటే చాలా మంది కొందరు అయితే ఏడుస్తున్నారు సార్. మీ కింద పనిచేసే టీం మళ్ళా కార్మికులు ఉంటారు కదా చాలా మంది, అందరూ వాళ్ళ ఎక్కడికి పరిస్థితి వాళ్ళు ఎంత ఘోరం. రోడ్ల మీదే ఉంటారు కదా అంతే సార్. కదా. ఇప్పుడు 5,000 ఫ్యామిలీస్ ఉమ్. మేము ఎంఎస్ఎంఈలం సార్. మీరు ఇండస్ట్రీని మీరు డెవలప్ చేయండి. మీ కింద ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంతమంది మొత్తం ఎంప్లాయీస్? కాంట్రాక్ట్ మొత్తం కలిపి 55-60 మంది ఉంటారు సార్. ఓకే. ఇది అసలు ఇది యాక్చువల్గా నవంబర్లో స్టార్ట్ అవుతుంది సార్ వర్క్. అవును. ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు చేద్దామన్నా ఇప్పుడు మేము అంత ఫాస్ట్ చేయలేము. అదే. అది కూడా చెప్పినాను మొన్న మీటింగ్లో. ఒక 15 మందికి ఇవ్వమన్నా. అంటే వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసి అవుతుంది, ఎందుకు కాదు? అదే 15 అందరికి మందికి డిస్ట్రిబ్యూట్ చేసి అవుతుంది. సార్ 4,000 టన్నుల వర్క్ అది. ఉమ్. మేము ఒక మిషన్ పర్ మంత్ మ్యాక్సిమం 300 టన్నులు వర్క్ చేయగలుగుతాం. ఉమ్. అందరి దగ్గర 1, 2 ఉంటాయి. 10 మందికి ఇస్తే మీకు 1 month 1.5 months వచ్చేస్తాయి. అంతే. 100% వస్తాయి. అది మేము ఆఫీసర్స్ చెప్పినా మళ్ళీ వాళ్ళు, నేను అడిగిన ఆఫీసర్స్, ఒకవేళ ఇక్కడ అంత క్వాంటిటీ కాకపోతే మిగతా క్వాంటిటీ బయట నుంచి తీసుకురండి, అట్లా తప్పేం లేదు. 100% ఇంకెక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుందా? ఓకే. ఇంకెక్కువ అవుతుంది సార్. ఇప్పటికైనా అవుతుంది, కాదు అనే సమస్య లేదు. మాకు మంత్రి గారు అందరూ అంటే ఆఫీసర్స్ ఎవరు మాట్లాడతలేదు సార్. మేము ఎంత అందరు చుట్టూ తిరుగుతున్నాం, పిచ్చోళ్ళ లెక్కనే తిరుగుతున్నాం. వి విల్ సీ అంటారు. ఇక మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఉన్నదో మన సీఎం గారి దృష్టికి వాళ్ళు తీసుకోపోతే సీఎం గారు 100% మాకు సపోర్ట్ చేస్తారు. ఇది చదివితే మాత్రము మాకు 100% చేస్తారు. అసలు ఈ టెండర్ కూడా పోస్ట్ పోన్ ఎందుకు చేసిరు అసలు సంబంధం లేకుండా? ఐడియా మాకు కార్యజెండం ఇచ్చింది సార్. మా దాంట్లో చేంజ్ కూడా ఏం చేయలే. ప్రీవియస్ మీటింగ్ లో మా అన్ని సబ్జెక్ట్స్ మీరు చెప్పారు కదా. చెప్పినాం. ఒక పాయింట్ కూడా కొరిగండంలో రాలేదండి. కొరిగండంలో ఇవ్వాలి యాక్చువల్లీ, బట్ కొరిగండంలో కూడా ఒక్కటి కూడా ఏమి ఇవ్వలేదు. ఓన్లీ డేట్ ఒకటి చేంజ్ చేశారు. మరి దేనికి చేంజ్ చేసారు మరి? అది అప్డేట్ అది అంటే అవతలలోకి ఏమైనా టైం దొరకలేదు, అది ఇంకా తయారు చేస్తాను సార్. అదే సార్ ఉన్న వాస్తవం చెప్తున్నాం సార్. మేము కైండ్లీ సేవ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్. వేరే ఏం లేదు మాకు. అంటే ఇంటి పెద్ద మనిషే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయన దగ్గరకు పోతాం. ఆయననే మాకు కలవకపోతే ఏడిపోవాలి సార్. పెద్ద మనిషి ఇంటికి అసలు విద్యాశాఖ మంత్రి ఒక ఆయన ఉంటే మీరు వీరి తరఫున ఎవరన్నా పెట్టాలి అట్లీస్ట్. అంటే పెడితే వారికి పోయి చెప్పు. ఇవాళ రేపు ఐఏఎస్లు కూడా రాజకీయ నాయకులు అయిపోయారు. వాళ్ళు మాకేం వస్తుందనే కాడు ఉన్నారు సంతకాలు పెట్టే దగ్గర. అట్లా అయిపోయింది వ్యవస్థ. సో ఖచ్చితంగా దీని గురించి కొట్లాడాలి. మీరు అవసరమైతే ఒక ధర్నా లాంటి ప్రోగ్రామ్ పెట్టండి మీ కంపెనీల దగ్గరనో, లేకపోతే చేయాలి సార్. ఎట్లా చేయకపోతే ఎట్లా? అడగకపోతే ఎవరు పెట్టరు కదా, తప్పదు మరి. ఇప్పుడు 200 కోట్లు అడిగిన అంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, నోట్బుక్లు రావని నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్ అని అన్నా. అని రాకపోతే మీరు ఎవరు రెస్పాన్సిబుల్ అని అడిగిన. నో ఆన్సర్. ఎందుకంటే మాకు ఆర్డర్ లేదు, ఏం లేదు. సరే పిల్లలకన్నా దొరకాలన్నా, పిల్లలకు కూడా దొరకవు. అది కూడా చెప్తున్నా సార్. పిల్లలకు కూడా దొరకవు. ఎందుకంటే వాటర్ మార్క్ పేపర్ సప్లై ఉండదు. ఆ డాండీ తయారు చేసేందుకు నెల పడుతుంది సార్. మీరు కనుకోండి, ఆ చార్జ్ జీపీటీలో కొట్టి చూడండి మీరు. డాండీ చేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది? ఇవాళ రేపు అంతా అరిచేతుల స్వర్గం ఉన్నది, ఏఐ గూగుల్ ఉన్నది, ఏఐ ఉన్నది. అలా కొట్టి చూడండి ఎన్ని రోజులు పడుతుంది. నేను చెప్పింది తప్పైతే అలా చూస్తే మీకు అర్థమైపోతుంది. 1 month పడుతుంది సార్ డాండీ తయారు చేయడంలో. రైట్ అన్న, థ్యాంక్ యూ, కలుద్దాం. థ్యాంక్ యూ భయ్య. సరే, మీ అందరి ద్వారా, మీ మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ఎంఎస్ఎంఈ యూనిట్లను కాపాడాలి. రేటు తక్కువ ఉంటుంది, రీజనబుల్గా ఉంటుంది, చేస్తాం, మేము బతుకుతాం. కానీ రోడ్ మీద మేము పడిపోతాం సార్, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ. మనం కలుద్దాం, దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ఈ 500-600 కోట్ల కాంట్రాక్ట్ వెనుక ఓన్లీ నోట్బుక్సే దాదాపు 125-150 కోట్లు. అంటే ఇక మిగతా ట్రాలీ బ్యాగులు, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, ఈ పీటీ డ్రెస్సు, నైట్ డ్రెస్సు, ట్రాక్ షూటు, ఐడి కార్డు హోల్డరు, స్టేషనరీ కిట్టు, బెడ్డింగ్ మెటీరియల్, కార్పెట్, బెడ్షీట్, బ్లాంకెట్, టవల్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్స్, టై, బెల్ట్, ఇవన్నీ యూనిఫామ్లో 2 types ఆఫ్ యూనిఫామ్స్. ఇదంతా కలిపితే అంతా కాంట్రాక్ట్ కలిసి ఒక 500-600 కోట్ల కాంట్రాక్ట్. ఇది ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది. మరి ఇంత పెద్ద కాంట్రాక్ట్ని తెలంగాణలో ఉన్న ఎంఎస్ఎంఈలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని కాపాడుకుని ఆ డబ్బులు 500-600 కోట్లు వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ అయితే, వాళ్ళ దగ్గర నుంచి పని తీసుకొని, మెటీరియల్ తీసుకొని వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ అయితే వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారు. వాళ్ళ కింద ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఈ చిన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి రాకపోతే ఎట్లా? మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఎవడో పెద్ద పెద్ద కంపెనీలకి, లేకపోతే ఇంకో కాంట్రాక్టర్ కట్టబెడితే వాడు ఎవడాడి ప్రఫుల్ బాఫనా అని, ఇక్కడ రమేష్ జైన్ అని ఎవడు తిరుగుతున్నాడు, ఇక్కడ ఐఏఎస్ల చెవులు ఎందుకు కొరుకుతున్నాడు పోయి. ఈ ఐఏఎస్లు కూడా పొలిటికల్ లీడర్ల కంటే దారుణంగా తయారయ్యారు. సంతకం పెట్టాలంటే పైసలు, సంతకం పెట్టాలంటే కమిషన్లు.
ఇప్పటికే మేము చాలా టెండర్ల విషయంలో మాట్లాడాం, ఇంకా చాలా మాట్లాడబోతున్నాం. మొన్న జరిగిన సెల్ ఫోన్ల టెండర్, అంతకుముందు కందిపప్పు టెండర్, అంతకుముందు గుడ్ల టెండర్, అంతకుముందు ఎగ్ ర్యాక్లకు సంబంధించిన టెండర్, డైనింగ్ టేబుల్ల టెండర్లు, ఇవన్నింట్లో కూడా ఎన్నో వీడియోలు బయటికి